అందరికీ నమస్కారం. సుగాలి ప్రీతి. సుగాలి ప్రీతి అనే పేరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, ప్రతి గడపకి పరిచయమైన పేరు. అలాగే ఆమె కోసం పోరాడుతున్న వాళ్ళ తల్లిగారైన పార్వతీ గారు కూడా మనందరికీ పరిచయం. అయితే ఆ పాప మరణించిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరిని, ఎవరిని వీలైతే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆ బిడ్డకు న్యాయం చేయమని ఆవిడ వేడుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగా వివిధ పార్టీ నాయకుల్ని, వివిధ అధికారుల్ని అందరినీ కూడా ఆమె కలిసి వేడుకున్నారు ఆ పాపకి న్యాయం చేయాలని చెప్పి. అందులో భాగంగా ఆమె పవన్ కళ్యాణ్ గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే బాధ్యత చాలా చక్కగా తీసుకొని 100కి 1000% న్యాయం చేసి ప్రతి సభలో, ప్రతి చోట నేషనల్ వైడ్గా కూడా ఈ సమస్య గురించి ప్రస్తావించారు. దీనికి పరిష్కారం నేను చూపిస్తానని చెప్పి కూడా భరోసా కల్పించారు. ఎన్నికల్లో ప్రతి చోట కూడా ఆడబిడ్డలపై అన్యాయం జరుగుతుంది, ఆడబిడ్డల గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా సుగాలి ప్రీతి పేరు బయటకు తీసుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1000% ఆ పాప కోసం మాట్లాడారు. అయితే ఏదైనా నాయకుడు ప్రతిపక్షంలో మాట్లాడడం అనేది సహజం, సర్వసాధారణం. ఎందుకంటే ఈ సుగాలి ప్రీతి ఇష్యూయే కాదు, గతంలో ఆయేషా మేరా ఇష్యూ కూడా మనం చూసాం. ప్రతిపక్షంలో బహుశా దేశంలో ఆయేషా మేరా కేసు అనేది ఎంత బ్లోనౌట్ అయిందన్నది మనందరికీ తెలుసు. అలాగే అప్పుడు కూడా ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. కానీ అధికార పక్షానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారన్నది ప్రశ్న. ఇప్పుడు కూడా అదే ప్రశ్న. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించారు ఆ సమస్యని. ఇంక జనసేన అంటే సుగాలి ప్రీతి అన్నట్టుగా ఓన్ చేసుకునేటట్టుగా మీరు ప్రశ్నించారు. అందుకని మీరు ఏం చేస్తారన్నది ఈ రోజున రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది, దేశం అంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే సుగాలి ప్రీతిని, జనసేనని వేరు చేసి చూసే పరిస్థితి లేదు ఈ రోజున. అంటే అంత మీరు ప్రస్తావించారు ఆ పాప పేరు. అందుకనే అన్ని వేళ్ళు మీ వైపు ఎందుకు చూపిస్తున్నారంటే కారణం అదే. సో మీరు ప్రశ్నించే స్థాయి నుంచి ఈ రోజున పరిష్కరించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు జనసేన పరిష్కరించే స్థాయిలో, అధికార స్థాయిలో ఉంది. వ్యవస్థలన్నింటినీ కూడా పనిచేసే విధంగా చేసే స్థాయిలో ఉంది. ఆ పాపకి న్యాయం చేసే స్థాయిలో జనసేన ఉంది అన్నది వాస్తవం కాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారం లేనప్పుడు సుగాలి ప్రీతి గురించి కానీ, వాళ్ళ అమ్మగారి గురించి కానీ ఎలా మాట్లాడారు, ఎంత గొప్పగా మాట్లాడారు అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆ పాప సమస్య కోసం ఆమె మాట్లాడుతున్న తర్వాత ఇంకా ఎందుకు న్యాయం చేయలేదు, ఏం చేస్తున్నారు, ఎందుకు విచారణ సరిగ్గా జరిపించడం లేదు, మా పాపకి ఎవరు చంపారని విచారణ చేయండి అని అడిగినందుకు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దాని గురించి నా స్పందన నేను తెలియజేస్తాను. పాప సుగాలి ప్రీతి పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాడు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరిగి ఎట్లా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు అలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? సార్, మీరు రాజకీయ నాయకుల్లో ఏమాత్రం తీసుకోరు. మీరు మాటలు ప్రతి మాట కూడా ఆచితూచి ఎంత చక్కగా మాట్లాడారు అంటే, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ప్రతిపక్షాలు సమస్యలు ఉండేసరికి వాలిపోతారు, బాధ్యతలు ఉండేసరికి వాళ్ళని ఒక అవకాశవాద రాజకీయంగా ఎలా తీసుకోవాలన్నది వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ మీరు మాట్లాడుతున్నారు, రెండో సైడ్ మిగతా ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ సమస్యని లేవనెత్తారు, దాని గురించి మాట్లాడారు, ప్రజలందరికీ తెలియజేసేలా చేశారు. అట్లాగే పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఆ హామీని మీరు అధికారంలోకి వచ్చాక మర్చిపోతున్నారు. ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరిన రోడ్ల మీద? అలాంటి పరిస్థితి. సుగాలి ప్రీతి విషయం ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎందుకంటే మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే మీడియాలు పార్టీకి అనుసంధానంగా పనిచేస్తున్నాయి. కాబట్టే
ఆ రోజున అప్పుడు ఎక్కడ జరిగింది? టీడీపీ ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది కాబట్టి టీడీపీ మీడియా ఏది కూడా ప్రచారం చేయలేదు. అధికారంలో ఉన్న పార్టీలకే మీడియా మెజారిటీ మద్దతు ఉంటుంది కాబట్టి, లేదంటే వాళ్ళు ఒకవేళ ఎదిరించి మాట్లాడినా వాళ్ళకి సప్రెస్ చేస్తారు కాబట్టి, ఇలాగే బాధితుల వాయిస్ని సప్రెస్ చేయడం జరిగింది కాబట్టి ఆమెకు అక్కడే న్యాయం జరిగితే, ఆమెకి పోలీస్ స్టేషన్లోనే అంటే కేసు పరంగా చట్టపరంగా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుంటే ఆమె రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏంటి? అధికారులను కలవాల్సిన అవసరం ఏంటి? మిమ్మల్ని కలవాల్సిన అవసరం ఏంటి? అది ఈ ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరం. మీడియా దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, వ్యవస్థల మీద ప్రజలకు ఎంత భరోసా ఉన్నది అన్నది ఇన్సిడెంట్తో మనకి మళ్ళీ అర్థమవుతుంది. ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను. అలాగే సరదాన 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సుగాలి ప్రీతి విషయంలో ఒక్క జనసేనే కాదు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అంటే నేను అనేది లీడర్షిప్లో కాదు, అంటే లీడర్షిప్లో ఎలాంటి అవకతవకలు జరిగాయి, మ్యానిపులేషన్స్ ఏం జరిగాయి అన్నీ పక్కన పెట్టేస్తే గ్రౌండ్ లెవెల్లో ప్రతి వ్యక్తి, ప్రతి మనసున్న వ్యక్తి కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పి పోరాడారు. అలా ఓన్ చేసుకున్నారు కాబట్టే ఈరోజు సుగాలి ప్రీతి కేసు అనేది ఇంత ఇంపార్టెంట్ అయింది. ఈ రాష్ట్రంలో ఎన్నో కేసులు అయిపోయినా సరే ఒక సుగాలి ప్రీతి అనేది ప్రతి ఒక్కరి మనసులో ముద్రించుకుపోవడానికి కారణం ఏంటంటే ఆమె తల్లి పోరాటం, దానికి ప్రతి పౌరుడి యొక్క మద్దతు రావడం. ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా ఆమెకు సపోర్ట్ చేశాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలిజియన్ అండ్ పార్టీస్. ఓకేనా? ఇవన్నిటిని దాటుకొని ఆమె సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది, ఆమె బాధని వాళ్ళకి చేరేలా చేయగలిగింది ఆ తల్లి. అందుకనే మీరు మాట్లాడుతున్నప్పుడు అదంతా కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది. మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక ఇక్కడ దీని అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ గురించి మాట్లాడారు, వ్యవస్థ యొక్క లోపాల గురించి మాట్లాడారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డిస్కస్ చేయాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమైనా జరిగితే, ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఏమైనా జరిగితే చూసుకోవాల్సిన బాధ్యత మీదే, అధికార వర్గానిదే. అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు అటు వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉన్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ నెలకొన్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు చాలా సమస్యల మీద జనసేన పోరాడింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ దీనికే ఇంత తీవ్రమైన ఇంపాక్ట్ ఎందుకు వచ్చిందంటే, సమస్యల మీద పోరాడమే కాదు, ఆ సమస్యకి తగ్గ గ్రౌండ్ కూడా ఉండాలి. నేను ముందుగానే చెప్పినట్టుగా దీనిలో ఒక బలమైన వర్గం కానివ్వండి, ఒక రాజకీయ పార్టీ కానివ్వండి, ఈ పాపకు అన్యాయం చేశారు, దీనికి న్యాయం చేయాలి, దీనికి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఆయన మాట తీరు బట్టి అని అనుకున్నారు కాబట్టి, అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఒక పార్టీ వరకే పరిమితం అయితే దీనికి ఇంత
రెప్యుటేషన్ రాదు, ఇంత బ్లో రాదు. ఇది పార్టీలకు అతీతంగా సుగాలి ప్రీతి అనేది రీచ్ అయిందనే విషయం పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. వారి కుటుంబానికి దక్కారు. కర్నూలు రూరల్ మండలం దిన్నదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడమైంది. ఇది కాకుండా ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వచ్చింది. ఇవి కాకుండా నేను ఫస్ట్ ఇది పెద్ద జోక్. ఏమంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ద్వారా వాళ్ళకి అంటే అణగారిన వర్గాల వాళ్ళపైన దాడి జరిగినప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది, గ్రీవియన్స్ బట్టి కూడా వాళ్ళకి గవర్నమెంట్ కాంపెన్సేషన్ పే చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఆ పాపకి జరిగిన ఘోరానికి ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అది 90 రోజుల్లోగా ఇవ్వాలి. అంటే టీడీపీ ప్రభుత్వమే ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వలేదు. అయితే మనం అంటే ప్రజలందరూ కూడా పోరాడిన తర్వాత, జనసేన లీడ్ తీసుకున్న తర్వాత, ప్రజలందరూ మమేకం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మంచిదే కదా, వాళ్ళకి రావాల్సిందే కదా, వాళ్ళ హక్కు కోసమే కదా. వాళ్ళు న్యాయం మాకొద్దు అని చెప్పి తీసుకొని ఉంటే అది తప్పు. చట్టపరంగా అది సుగాలి ప్రీతికే రాలేదు అంటే ఇది ఎలా చెప్పాలంటే ఇది కేవలం సుగాలి ప్రీతికే వచ్చేది కాదు కదా. ఇది ఆ వర్గంలో ఎవరికి ఇట్లా జరిగినా కూడా వస్తుంది కాంపెన్సేషన్ అనేది. అది చట్టం. దాన్ని మన పోరాటం వల్లే వచ్చింది అంటే మన పోరాటం దానికి ఒక అగ్నికి ఆజ్యం అన్నట్టు చేయొచ్చు, ఇగ్నైట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు 90 రోజుల్లో ఇవ్వలేదు కాబట్టి తర్వాత వచ్చిన గవర్నమెంట్ మీద ఒక ప్రెజర్ తీసుకురావచ్చు. ఆర్థికంగా వాళ్ళకి కొంచెం అంటే ఇప్పుడు ఆల్రెడీ పోరాటంలో చాలా డబ్బులు ఖర్చు అయినాయి కాబట్టి, ఎందుకంటే అంత చిన్న విషయం కాదు. ఒక కార్యక్రమం చేయాలంటే వేలతో కూర్చున్న విషయం. ఇది లక్షలు కూడా అవుతాయి ప్రోగ్రాం బట్టి. ఇవన్నీ ఆమె చేసుకోవాలంటే ఒక మహిళగా కష్టమే కదా. సో ఎంతో కొంత అది ఆమెకి ఉపయోగపడవచ్చు ఆమె పోరాటానికి. సో అయినా అది పక్కన పెట్టేస్తే అది వాళ్ళకి హక్కుగా రావాల్సింది. అది సుగాలి ప్రీతికే కాదు కదా, ఆ వర్గంలో ఎవరికైనా వస్తుంది కదా. అందులో భాగంగా వచ్చింది. ఉదాహరణకి మన పిఠాపురంలో సంఘ బహిష్కరణ జరిగింది. వాళ్ళు కేసు అది పెట్టుంటే ఖచ్చితంగా మనం ఇదంతా మీడియాలో చూసిన వార్తలే, మనకి ప్రత్యక్షంగా తెలియకపోయినప్పటికీ కూడా మీడియాలో వచ్చింది కాబట్టి బాగా ఇలాగ ఏదైనా సంఘ బహిష్కరణ జరిగినప్పుడు అట్లాంటి జరిగినప్పుడు వాళ్ళు కేసు పెట్టుంటే వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది. అది యాక్ట్ చట్ట ప్రకారం వాళ్ళకి వచ్చేది అది లబ్ధి అనేది. లబ్ధి అనే కంటే కూడా వాళ్ళకు ఒక చిన్న భరోసా లాంటిది కాంపెన్సేషన్ అంతే. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీరు లెక్కలతో చెప్పడం అంటే మామూలుగా అయితే ఎట్లా చెప్తారు 5 ఎకరాల భూమి ఇలా చెప్పొచ్చు, కానీ మీరు ఎట్లా చెప్పారంటే ఫిగర్స్ అంటే ఇంత వచ్చింది ఆమెకి, అంటే ఇంత లబ్ధి పొందింది అంటే డబ్బులతో లెక్క పెడుతున్నారు అన్నమాట. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూడండి, అక్కడ మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారు, మీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఆ ఒక్క మాట అనుకుని ఉంటే చాలా బాగుండేది. మీరు ఇట్లా డబ్బుల కోసం మాట్లాడకుండా పోనీ ఇట్లా ల్యాబ్సెస్ జరుగుతున్నాయి నేను చూసుకుంటాను, విచారణ నేను చేపిస్తాను అని మాట్లాడుంటే మీ మీద గౌరవం 8 రెట్లు పెరిగేది. కానీ మీరు ఇలా లెక్కలు మాట్లాడారు చూడు, అక్కడే మీ విలువ మీరు పోగొట్టుకున్నారు. ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగింది కానీ. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఈ పాప కాంపెన్సేషన్ అనేది ఎప్పుడు వచ్చింది? ఎన్నికల ముందే వచ్చింది కదా. మరి ఎన్నికల ముందే వచ్చినప్పుడు అరే జనసేన వల్ల రోడ్లు వచ్చాయి, జనసేన వల్ల అది వచ్చింది ఇది వచ్చిందని ప్రచారం చేసుకున్నప్పుడు మరి సుగాల ప్రీతికి ఇంత బెనిఫిట్ వచ్చిందని మీరు ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా మీరు. మరి జనసేన వల్ల ఇది సాధించినప్పుడు చిన్న విషయం కాదు కదా మీరు చెప్తున్న లెక్కల ప్రకారం. మరి ఈ విషయాన్ని మీరు బయట ఎందుకు పెట్టలేదు ఆ రోజునే? సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారికి నా పోరాటం వల్ల ఇంత డబ్బులు లబ్ధి వచ్చింది
కాబట్టి విచారణ అనేది ఆలస్యమైనా పర్వాలేదు. లేకపోతే ఇట్లా అంటే ఆమె ఎప్పుడొచ్చింది మీ దగ్గరికి? దీని తర్వాత కూడా మిమ్మల్ని ఎప్పుడో చేయింది కదా, దీని తర్వాత కూడా మీరు మాట్లాడారు కదా, మీకు అన్ని విషయాలు తెలుసు కదా. మీకు అప్పుడే తెలుసా లేకపోతే ఇప్పుడే తెలిసిందా ఈ విషయం? అదో క్లారిటీ ఇవ్వాలి. నాకు అప్పుడు తెలీదు వాళ్ళ కాంపెన్సేషన్ వచ్చిందని, ఇప్పుడే తెలిసింది అని ఏమైనా చెప్పాల్సింది కదా. పోనీ మీరు, మీకు తెలుసు కదా కాంపెన్సేషన్ వచ్చిందని, మీడియాలో కూడా వచ్చింది కదా, సాక్షి మీడియాలో కూడా వచ్చింది కదా. మరి అలాంటప్పుడు మీరు ఆ రోజునే మా జనసేన పోరాటం వల్ల సుగాలి ప్రీతికి ఇంత లబ్ధి చెందింది, ఇంత న్యాయం జరిగింది అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇదే విషయాన్ని మీరు ఎలక్షన్ వరకు ఎందుకు కొనసాగించారు? ఎందుకు దాచిపెట్టించారు? సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను. అప్పుడు డీజీపీ గారికి తిమ్మలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూముల తారుమారు చేశారు అంటే మీకు మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ తారుమారు జరిగినాయి సాక్ష్యాలు అని చెప్పేసి పోలీసు అధికారులు మీకు చెప్పారని చెప్పేసి. మరి విచారణ చేయాల్సిన బాధ్యత ఎవరిది? విచారణ చేయాల్సిన బాధ్యత మీదే కదా. మీరు ఎందుకు చేయట్లేదు? దేనికోసం ఆలోచిస్తున్నారు? ఇదొక్కటైనా కాదు కదా, ఆయేషా మేరీ కేసు కూడా ఇప్పటికి 18 ఏళ్ళ నుంచి కూడా విచారణ పేరుతో సాగదీస్తూనే ఉన్నారు. ఆ పేరెంట్స్ ఇంకా హోప్ వాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, అసలు చట్టాల మీద, ఈ వ్యవస్థల మీద, ఈ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ మీద మాకు అసలు నమ్మకాలు లేవు. వీళ్ళు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చాలా ప్లాట్ఫామ్స్లో క్లియర్గా చెప్పారు. అలాగే సుగాలి ప్రీతి అమ్మగారు కూడా చెప్తున్నారు. ఇంతమంది చెప్తున్నప్పుడు వ్యవస్థలో మార్పు తీసుకురావడానికే కదా జనసేన వచ్చిందని చెప్పినప్పుడు దానికోసం మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పటివరకు అలాంటి చర్యలు మీరు ఏమైనా తీసుకున్నారా? ఇప్పటి వరకు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇలాంటి చర్యలు ఏమైనా మీరు తీసుకున్నారా? ఇదే కాకుండా 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారని మీరే చెప్పారు, ఇంటెలిజెన్స్ చెప్పిందని చెప్పారు. మరి ఆడవాళ్ళని వెనక్కి వచ్చే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం పరంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏం చేశారు? ఎంతమందిని తీసుకొచ్చారు? ఇంకెంతమంది రావాల్సింది? ఎలా మిస్ అయ్యారు? ఎక్కడికి పోయారు? ఇవన్నీ చెప్పాలి కదా. మరి దీనికోసం ఏదో అధికారం, దేనికోసం అధికారం? ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు అందరు అధికారులకి చెప్పుకున్నారంటే, ఆవిడ ప్రాధాయపడ్డారంటే అర్థం ఉంది. మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళ చేత పని చేయించే స్థితిలో మీరున్నారు, అర్థించే పరిస్థితిలో మీరు లేరు. రెండింటికి డిఫరెన్స్ అది. ప్రతిపక్షానికి అధికార పక్షానికి తేడా అదే. ప్రశ్నించడానికి జవాబు ఇచ్చే స్థితిలో ఉండడానికి కారణం కూడా అదే. మీ పరిస్థితి కూడా అదే. మీరు జవాబిచ్చే స్థితిలో ఉన్నారు అంటే సొల్యూషన్ తీసుకొచ్చే స్థాయిలో మీరు ఉన్నారు, ఇంకా ప్రశ్నించే స్థాయిలో మీరు లేరు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే, ఇన్వెస్టిగేషన్ అంతా సరిగ్గా జరగాలంటే ఏం చెయ్యాలి అన్నది అదే అధికారులను అడిగి మీరు సరి చేసుకోవచ్చు. ఆ అమ్మగారికి, వాళ్ళ అమ్మగారికి, అలాగే సమాజానికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. ఇచ్చేసి మరి ఏం చెప్పానో తెలియదు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు? దీన్ని కూర్చోబెట్టి ఎందుకు చెప్తున్నానండి, వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరు. నిజమే, కోర్టులు సాక్ష్యాలు బట్టి ప్రొసీజర్ జరుగుతుంది, అక్కడ తీర్పులు వస్తాయి. సాక్ష్యాలని తారుమారు చేస్తున్నారు అన్నది కదా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సాక్ష్యాలను తారుమారు చేశారని చెప్పేసి. మరి అదే కదా సరి చేయడానికే కదా మీరున్నది. అది మీరు ఎందుకని వచ్చారు? రాజకీయాల్లోకి మార్పు తీసుకొస్తానని వచ్చారు. ఏ మార్పు తీసుకొస్తానని చెప్పారు? ఇలా మహిళల మీద అంటే వన్ ఆఫ్ ద ఇష్యూ కింద మహిళల మీద ఇలా చేయాలంటేనే భయపడే విధంగా నేను చేస్తానని చెప్పారు. అందులో ఫస్ట్ కేసు కింద సుగాలి ప్రీతి తీసుకుంటాను, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అన్నట్టుగా మీరు మాట్లాడారు. మరి అలాంటప్పుడు మీకే అధికారులే చెప్పినప్పుడు తారుమారు చేశారని చెప్పి, ఇలా జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు
అధికారులు ఒప్పుకుంటున్నప్పుడు దాన్ని ఎందుకు మీరు సరి చేయలేరు? పోనీ కనీసం అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? ఎవరు ఇట్లా చేశారని చెప్పి చర్యలు ఎందుకు తీసుకోలేదు? తీసుకుంటే ఏం తీసుకున్నారు అది చెప్పాలి కదా. దీనివల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాగా బయటకు వచ్చి ధైర్యంగా పోరాడిన స్త్రీలను కూడా మనం న్యాయం చేయలేకపోతే అందరికీ వ్యవస్థల మీద నమ్మకాలు పోతాయి. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాము. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ మీకు కూడా క్లాసిక్ కేసెస్ గురించి చెప్పారు. ఆయిషా మేరా కేసు ఉంది, సుగాలి ప్రీతి కేసు ఉంది, వివేకానంద రెడ్డి గారి కేసు కూడా మీరు తీసుకున్నారు. ఇదే కాదు సార్, సాక్ష్యాలని చంపేసేది అనేది కారం చేడు చుండూరు సంఘటన నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఎవరైతే బలంగా సాక్ష్యం చెప్తారని వాళ్ళకి శిక్షలు పడతాయి అన్నప్పుడు వాళ్ళని చంపేయడం, అడ్డు తొలగించుకోవడం అనేది చాలా పెద్ద పెద్ద కేసెస్లో ఈ రాష్ట్రాన్ని ఒక అంటే ఈ రాష్ట్రం అంటే ఒక్కసారిగా ఈ దేశం అంతా ఉలిక్కి పడ్డ కేసులు లాంటి సంఘటనలు జరిగిన చోట కూడా ఇలాంటివి జరిగినాయి. సో ఇవన్నీ ప్రక్షాళన చేస్తాననే కదా మీరు మాట ఇచ్చారు. మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి. మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇక ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. చాలాసార్లు బాధితులు వచ్చి చెప్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా మాకు భయం వేస్తుంది, అక్కడ పరిస్థితుల్ని ఎదుర్కొనే బదులు తప్పించుకొని వెళ్ళిపోతే బాగుండు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మనం ఎవరైనా మమ్మల్ని హింసించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని వెళ్తే మమ్మల్నే హింసిస్తున్నారు, అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ కంటే కూడా మాకు అక్కడి నుంచి అంటే ఎలాగా వాళ్ళని ఫేస్ చేయాలో మాకు తెలియట్లేదు, అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు అని చెప్పి చాలామంది బాధితులు చెప్పారు కదా. ఇప్పటికే మీరు కూడా ఇప్పుడు మీరు చూస్తున్న కేసుల్లో కూడా అదే కదా ఉదాహరించేది. మరి అక్కడ మార్పులు తీసుకురావడానికి, అక్కడ ప్రక్షాళన చేయడానికి, అక్కడ బాధితులకి కనీసం చెప్పేది వినేటట్టుగా ఒక పరిస్థితి క్రియేట్ చేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే ఎవరైనా సామాన్యుడికి కష్టం వస్తే ఫస్ట్ అప్రోచ్ అయ్యేది స్టేషన్స్కి. సో అక్కడ ఒక ట్రీట్మెంట్ మారే విధంగా, అక్కడ ఒక భరోసా కలిగే విధంగా, అక్కడ అంటే కులాలు మతాలు ఇలాంటివి చూస్తే కూడా పనిష్మెంట్ అంటే అధికారుల మీద కూడా వెంటనే చర్యలు తీసుకునే ఒక వ్యవస్థని మీరు తీసుకొచ్చిన రోజున సామాన్యుడికి కూడా భరోసా వస్తుంది, అప్పుడు మార్పు వస్తుంది. వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు మనం ఏం చేయలేదు. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలో పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అంటూ ఒక వర్గం ఉంటుంది, ఆ వర్గాలు ఉన్నప్పుడు ఆ స్థితిలో అంటే ఆ పవర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ 5 years టర్మ్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఇలాగా కులాల పాత్ర అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కులాల ఆధారితంగానే పెత్తనాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఎంతమంది అసలు ఈ పార్టీలు అసలు ఇంత క్రైమ్ అంటే ఇలాంటి నిందితులు రక్షింపబడడానికి కారణం ఏంటి? పార్టీలు కాదా? ఈ పార్టీలకి ఫండ్స్ ఇచ్చే పేరుతో వాళ్ళు పార్టీలకు కొమ్ము కాస్తారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటారో ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి కాపాడతారు. అదే కదా డీల్. ఈ పార్టీల్లో ఈ ఫండ్స్ తీసుకోవడం, ఈ వ్యవహారాల వల్లే ఈ వ్యవహారంలో భాగంగానే క్రిమినల్స్ అందరూ కూడా షెల్టర్ కింద పొలిటికల్ పార్టీస్ని తీసుకుంటారు, అధికారం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు. ఎక్కువ మంది సామాన్యులు సఫర్ అయ్యేది వీళ్ళ వల్లే, కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోరు, ఎందుకంటే వాడు పార్టీకి ఫండ్ ఇస్తాడు కాబట్టి. ముందు అక్కడ ప్రక్షాళన పెట్టండి. తప్పు చేసి కూర్చోబెట్టి పలానా టక్ మీద ఒక మాట అనేస్తారు, పలానా ఎక్స్ చేసాడు ఉండవు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు ఉండవు. అసలు కాస్ట్ ఎక్కడ చూసి తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు అదే సార్ మరి అదే దౌర్భాగ్యం.
ఇది జరుగుతుందని మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. బయటకు చెప్పుకోవడానికి అంత బాగానే ఉంటుంది. కానీ సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఇలాంటి రాజకీయాలే చేస్తారు. అందుకే సామాన్యుడికి నమ్మకం, భరోసా ఏది లేదు ఈ పార్టీల మీద, ఈ వ్యవస్థల మీద. మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. అట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాను. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీరు అడితిప్పి ఏం చెప్తున్నారంటే నేను బయటకు తీసుకొచ్చాను కాబట్టి నా బాధ్యత అయిపోయింది అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు బయటకు తీసుకొచ్చారు, రాజకీయంగా అది మీకు ఫెచ్చింగ్ ఇచ్చింది, మీ పార్టీకి ఫెచ్చింగ్ ఇచ్చింది, అది వాస్తవం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ వైపు చూస్తున్నారు సుగాలిప్రీతి ఇష్యూ పరంగా. ఈ రోజున మీరు జవాబు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ప్రశ్నలు అయిపోయాయి, ఇంకా జవాబు ఏంటి? ఆమె అడుగుతున్న ప్రశ్నకి మీరు జవాబు చెప్పే స్థితిలో ఉన్నారు. విచారణ జరిపించమని ఆవిడ కోరుతున్నారు. అదేమైనా నేరం కాదు, ఘోరం కాదు. విచారణ జరిపించి ఆ అమ్మాయికి న్యాయం చేయండి, ఈ వ్యవస్థలపై ప్రతి సామాన్యుడికి భరోసా కల్పించండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్ని కాకుండా మీరు తిప్పి ఎన్ని చెప్పినా కూడా అది పరిష్కారం కాదు. దాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉండరు. మీరు చేయాల్సింది విచారణ చేయించండి. అదే కదా అమ్మ ఆవిడ కోరుతున్నారు. మీకు కేంద్రంతో పరిచయాలు ఉన్నాయి కదా, మీరు చెప్తే వింటారు కదా, మరి అది చేస్తే అయిపోతుంది కదా. అది కాకుండా ఎందుకు తిప్పి ఎవరు తీసుకొచ్చారు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదో సమస్యను తీసుకొస్తూనే ఉంటారు, రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే మీరు చేశారు. అలా నేను చేయలేదని ప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఆ పాపకు న్యాయం చేయాలి. విచారణ జరిపించండి. విచారణ జరిపిస్తే ఎవరు చేశారన్నది తెలిస్తే అప్పుడు వాళ్ళ అమ్మగారికి కొంచెం మనశ్శాంతి వస్తుంది కదా. అది మానేసి ఆమెకు వచ్చిన కాంపన్సేషన్కి దీనికి ముడిపెట్టి ఆమెను ఒక డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం చూశారు. అది చాలా ఘోరం, చాలా అన్యాయం. సో మా దగ్గర శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేదు. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలా మందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కడి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు. ఎస్, ఇది ఎంటైర్ సొసైటీ యొక్క ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ని క్వశ్చన్ చేస్తూ మీరు వచ్చారు. ఆ ఫెయిల్యూర్ని సరి చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు కోరారు. అందులో భాగంగానే మీకు ప్రజలందరూ కూడా ఇలాగే ఎన్నో సమస్యల గురించి పరిష్కరిస్తారని ఒక నమ్మకంతో మీకు అవకాశం ఇచ్చారు. అయితే ఇది మీరు చర్చలకి వదిలేస్తే సరిపోదు. దీనికి పరిష్కారం కేవలం మాట్లాడేసుకొని చర్చించేసి మీడియాలో మాట్లాడేస్తే అవ్వదు. క్షేత్రస్థాయిలో మీరు ఏం చేస్తున్నారు, దీనికి పరిష్కారంగా మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు అన్నది కూడా ప్రజల ముందు ఉంచాలి. ప్రజలకి ఈ వ్యవస్థల మీద నమ్మకం పోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, వాళ్ళకి భరోసా కల్పించాలంటే మీరు ఏం చేయబోతున్నారు అన్నది మీరు తెలుసుకొని దానికోసం ఒక పరిష్కారం చూపించాలి. అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ మీరు ప్రశ్నిస్తానంటే అవ్వదు. ఇప్పుడు మీరు జవాబు చెప్పాలి, ఆ పాపకి న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సేన్ గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడుకోను. అందుకని నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తన మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకొని ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం వచ్చారు. ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్ళ. మీరు మర్చిపోతున్నారు సార్, సుగాలిప్రీతి వాళ్ళ అమ్మగారు గత ప్రభుత్వంలోనే పోరాడారు. మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు. అధికార పక్షంతోనే ఆవిడ పోరాడింది.
ఇప్పుడు కూడా అధికార పక్షంతోనే పోరాడాల్సిన దుస్థితిలో ఆవిడ ఉంది. వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా, మనం భరించాలి. అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్, వీర మహిళ నాయకులు మీరందరూ ఒకసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద, ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి ఖచ్చితంగా ఇది ఒక ఇష్యూగా చూడకూడదు. ఇట్లాగా ఆడపిల్లల కేసులను ఉపయోగించుకొని రాజకీయాలు చేసి వాళ్ళని రోడ్డు మీద నించోబెట్టి వాళ్ళకి ఆశలు కల్పించి విచారణ సరిగ్గా చేయకుండా వాళ్ళ మీదే బ్లేమ్ గేమ్ వేస్తూ విక్టిమ్స్ని బ్లేమ్ చేస్తూ ఉండే చరిత్ర అనేది మొదటి నుంచి వస్తున్నదే. ఆయేషా మీరా వాళ్ళ అమ్మగారిని పిచ్చిదాన్ని చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ తల్లిగారిని డబ్బు కోసం ఇదంతా చేస్తుందని సృష్టించే ప్రయత్నం చేశారు. రేపు పొద్దున్న ఇలాగ ఒక సెన్సేషన్ అయిన కేసులు, ఇలాంటి సున్నితమైన కేసుల్లో ఇలాంటి ధోరణి రాజకీయ నాయకులు చేస్తూ పోతూ ఉంటే రేపు పొద్దున్న ఇంకో మహిళ కానీ ఇంకొక బాధితులు కానీ ఎవరు బయటకు రారు. ఎందుకంటే వీళ్ళే మనకి ఎగ్జాంపుల్ అవుతారు. అప్పుడు అరే ఇలా పోరాడారు, ఆ పిల్లలకి న్యాయం జరిగింది అన్నది ఎగ్జాంపుల్ అవ్వాలి. కానీ ఇలా పోరాడే అవమానాలు పొందారు, లాస్ట్కి పిచ్చోళ్ళు చేశారు వాళ్ళని అనే ఎగ్జాంపుల్ సెట్ చేశారనుకోండి, ప్రతి డబ్బు ఉన్నవాడు కూడా ఆడపిల్లని రేపులు చేసి ఇసురుతూ ఉంటాడు. ప్రతి అధికారం ఉన్నవాడు కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడపిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉంటాడు. కాబట్టి మీకు నిజంగా బాధ్యత ఉంటే, మీకు నిజంగా రెస్పాన్సిబిలిటీ ఉంటే, మీరు నిజంగా మాట్లాడిన ప్రతి మాట చిత్తశుద్ధితోనే మాట్లాడుంటే మీకు కోరుతున్న విచారణ జరిపించండి. మీరే అన్నారు కదా ప్రజాస్వామ్యం అని, దానికి గౌరవం పెంచేలా నడుచుకోండి. అంతేగాని బాధితుల్ని విమర్శించే విధంగా దారిలో మీరు వెళ్ళకండి. మిమ్మల్ని గౌరవించిన వ్యక్తిగా, మీకోసం ఒకప్పుడు పనిచేసిన వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి రాజకీయాలు చేయకండి. జనసేన మీ బలం ఇంకా గొప్ప కార్యాలు చేయగలిగేది, దాన్ని మీకు మీరే తగ్గించుకుంటున్నారు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల. ఇప్పటికీ ఏదో మూల నాకు చిన్న నమ్మకం ఉంది, మీరు సరిగ్గా మీ డైరెక్షన్ సరిగ్గా నడుచుకుంటే మార్పు వస్తుందని చెప్పి. కానీ ప్రతి విషయంలో మీరు యూటర్న్ తీసుకుంటూ వస్తా మాలాంటి వాళ్ళని నిరాశపరుస్తున్నారు. కొన్ని అన్ని ఇష్యూస్ పక్కన పెట్టి కనీసం మహిళల విషయంలో అయినా సరే చిత్తశుద్ధితో నడుచుకోండి. దానికోసం అడుగులు వేయండి. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. విక్టిమ్ బ్లేమింగ్ చేయకండి, చేయించకండి. జై హింద్.